ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మొట్టమొదటిసారిగా నా కుమారుడు బిషప్ రెవరెండ్ విఏ గ్రేసురాజు గారు నీ జీవితము ఒక తెల్ల కాగితం అనే పాటను పాడుచున్నారు. కనుక మీ జీవితాలు తెల్లపరచబడడానికి, పరిశుద్ధపరచబడడానికి మీ జీవితాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేతులు పెట్టినట్లయితే మీ జీవితములు కూడా తెల్ల కాగితములా తయారు చేయబడుతుంది. కనుక ఈ పాటను మీరందరూ విని మరి ఆదరించి మీ సంఘములలో పాడుకొని, మీ కుటుంబాల్లో పాడుకొని అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. అందుకే నమ్ముకో, నీ విశ్వాసమును పెంపొందు. అందుకే నమ్ముకో, నీ విశ్వాసమును పెంపొందు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. అబ్రహాముకు తోడుండునట్టుగా నీవు మాకు తోడు ఉండు యేసయ్యా. అబ్రహాముకు తోడుండునట్టుగా నీవు మాకు తోడు ఉండు యేసయ్యా. నీవు మా తోడుంటే చాలు, మా కన్ని విజయమే. నీవు మా తోడుంటే చాలు, మా కన్ని విజయమే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, పనికి రాని నన్ను పనికొచ్చే పాత్రగా మలిచావు. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు, పనికి రాని నన్ను పనికొచ్చే పాత్రగా మలిచావు. నీవు మాతోడుంటే చాలు, మా కన్నీ
విజయమే. నీవు మా తోడుంటే చాలు, మా కన్నీ విజయమే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. అందుకే నమ్ముకో, నీ విశ్వాసమును పెంపొందు. అందుకే నమ్ముకో, నీ విశ్వాసమును పెంపొందు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. నీ జీవితం ఒక తెల్ల కాగితం, ఎంతో విలువైనది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరమ తండ్రి యేసు ప్రభువా, మీకే వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మరి ఈ సమయంలో నీ జీవితం ఒక తెల్ల కాగితం అనే పాటను పాడి వినిపించినటువంటి దైవజనులు నా ప్రియ కుమారుడు బిషప్ రెవరెండ్ విఏ గ్రేసురాజు గారిని దీవించండి. అలాగే పాట వినినటువంటి క్రైస్తవ సోదరి సోదరులను అందరిని దీవించి, ఈ పాట ప్రతి సంఘమునకు, ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తికి ఆశీర్వాదకరముగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.